ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి ఏం చెప్తారు ప్రభుత్వానికి ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్లు వేల కోట్లు బకాయిలు పడ్డ పరిస్థితి? ఇప్పుడు 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ తెచ్చింది. 2026లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజుల రియంబర్స్మెంట్కు మంగళం మారడానికి చూస్తుంది. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని కోర్టును అడ్డం పెట్టుకొని కోర్టు ద్వారా ప్రభుత్వ వాదనలు వినిపించకుండా, ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి పాలసీ నిర్ణయం తీసుకోకుండా కోర్టులో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని తీసుకుపోయి కోర్టు ద్వారా రద్దు చేయించాలనే ఒక కుట్ర స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి ఫీజుల బకాయిలు కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల బకాయిలు కానీ ఇవాళ 7,500 కోట్ల ఫీజుల బకాయిలు ఉన్నాయి. 7,500 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు చెల్లించాలని ఒకవైపు బీసీ సమాజం, విద్యార్థి సమాజం అంతా ఉద్యమిస్తుంది. అయినా కూడా గవ కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో కళాశాల యాజమాన్యాలు హైకోర్టు మెట్లెక్కినాయి. హైకోర్టు కూడా ఏకపక్షంగా గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 18 కానీ, ఈ ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేసినటువంటి 52వ జీవో కానీ అవి ఏమీ రద్దు చేయకుండా కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా మీరు పిల్లల దగ్గర ఫీజులు నేరుగా వసూలు చేసుకోవచ్చని ఇలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేము అప్పుడే డిమాండ్ చేసినాం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి వల్లనే ఇలాంటి ఉత్తర్వులు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం హైకోర్టులో ఫీజుల రియంబర్స్మెంటు పథకాన్ని పూర్తిగా అమలు చేస్తాం, పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకోవద్దు అని చెప్పి ఒక అఫిడవిట్ సమర్పించాలని కోరినాం. కానీ సమర్పించకపోగా ప్రభుత్వం ఏం చేసింది? జీవో నెంబర్ 7 విడుదల చేసింది. జీవో నెంబర్ 7లో ఏముంది? జీవో నెంబర్ 7 ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేస్తామని లేదు. గతంలో ఫీజుల రియంబర్స్మెంట్ పథకము, ఫీజుల రియంబర్స్మెంట్ యొక్క సంబంధించిన నిధులు కళాశాల యాజమాన్యాల ఖాతాలో వేసేది. కానీ మా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తాం. విద్యార్థుల ఖాతాల్లోకి వేస్తాం, విద్యార్థులు దగ్గర ఫీజులు కళాశాలలు వసూలు చేయొద్దని. అంటే చూడడానికి ఇది తేనె ఊసిన కత్తిలాగా ఉంది. ఎవరన్నా వినగానే నిజంగా అవును, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఖాతాలో వేసే బదులు ఇది నేరుగా విద్యార్థుల ఖాతాలకి ఎప్పుడు వేస్తావు, ఎన్నడేస్తావు? ఫీజుల రియంబర్స్మెంట్ యొక్క జీవో యొక్క స్కీమ్ పెట్టినప్పుడు జీవోలు ఏముంది? స్పష్టంగా ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి దగ్గర ఫీజులు వసూలు చేయకూడదు. ఫీజుల రియంబర్స్మెంట్ యొక్క లక్ష్యం ఏంది? ఏ పేద విద్యార్థి ఆర్థికంగా లేకపోయినా, చేతిలో గవ లేకపోయినా, ఉన్నత విద్య చదువుకోవాలనిపిస్తే, ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉన్నత విద్య చదువుకునే అవకాశం కల్పించడానికి ఫీజుల రియంబర్స్మెంట్ జీవో తెచ్చారు. అంటే ఆ సమయంలో డబ్బులు లేకున్నా కళాశాలలో జాయిన్ కావచ్చు. మరి ఇప్పుడు జీవో నెంబర్ 7 విడుదల చేస్తే ఇప్పుడు ఆ జీవో ఉన్నప్పుడే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధించేది. నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో కానీ ఫస్ట్ నువ్వు కట్టాను. ఇప్పుడు హైకోర్టు మీరు పిల్లల దగ్గర వసూలు చేసుకోవచ్చు అన్నది. ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ విద్యార్థుల ఖాతాలకు వేసుకోవచ్చు. అంటే విద్యార్థుల ఖాతాలు పడ్డాక నాకెందుకు ఇస్తాడు కాలేజీకి? కాబట్టి నీ ఖాతాలు పడ్డనాడు నువ్వు తీసుకో. అది 3 ఏళ్ళకి పడుతుందా, 4 ఏళ్ళకి పడుతుందా, 40 ఏళ్ళకి పడుతుందా? ఫస్ట్ అయితే నాకు ఫీజు కట్టు, ఫీజు కట్టాకనే అడ్మిషన్ ఇస్తుంటాడు. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొంక తిరుగుడు ద్వంద్వ విధానం వల్ల, ఈ జీవో నెంబర్ 7 వల్ల అంటే పొమ్మనకుండా పొగబెట్టి విద్యార్థులను ఉన్నత విద్య నుండి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ రద్దుకు కుట్ర చేస్తుంది. బీసీ విద్యార్థులను లేకపోతే బీసీ యువతను చదువులకు దూరం చేయాలనే కుట్ర ఏమైనా జరుగుతుందా? దీనికి సంబంధించి స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాల్లోకి వేసి నువ్వు ఖాతాలు ఎప్పుడు వేస్తావు? అడ్మిషన్ సమయంలో ఖాతాలు వేస్తావా? అడ్మిషన్ సమయంలో ఖాతాలు వేస్తే ఏ డోకా లేదు. కానీ ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత వేస్తే అసలు విద్యార్థి దగ్గర డబ్బులు ఉంటే నిన్నెందుకు అడుగుతాడు? విద్యార్థుల దగ్గర ఒక ఇంజనీరింగ్లో 1,70,000 పెట్టి ఇంజనీరింగ్ కట్టాలి. అదేవిధంగా ఎంబీఏలో, ఎంసీఏలో, ఎంబీబీఎస్లో ఒక ప్రొఫెషనల్ కోర్సులో 1,00,000, 2 లక్షల ఫీజు కట్టాలి. ఆ 1,00,000, 2 లక్షల ఫీజులు లేనందుకే కదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందని జాయిన్ అయ్యేది. ఆ 1,00,000, 2 లక్షలు స్టూడెంట్ కట్టిన తర్వాత కాలేజ్ యాజమాన్యానికి ఇవాళ మీరు ఇచ్చేది ఎందుకు? ఆ 1,00,000, 2 లక్షలు కట్టడానికి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు కాబట్టే కదా ఈ పథకం తెచ్చేది. కాబట్టి ఇది ముమ్మాటికి ఇవాళ బీసీ విద్యార్థులను గొంతు మీద కత్తి పెట్టి బలి తీసుకోవడానికి మాత్రమే జీవో 7 తీసుకొచ్చింది. ఈ జీవో 7 స్పష్టంగా హైకోర్టు ఈ జీవో 7ని అబెన్స్లో పెట్టేసింది, స్టే ఇచ్చేసింది.
ఈ జీవో 7 చెల్లదు, మేము ఇచ్చినటువంటి ఆర్డరు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది, కాబట్టి మీరు పిల్లల ఫీజులు మీరు ఇవ్వరు, 4.5 సంవత్సరాలుగా ఇస్తలేరు, కాలేజీలు నడుస్తలేవు, ఫ్యాకల్టీకి సాలరీ ఇవ్వలేకపోతున్నారు, నాణ్యమైన ఎడ్యుకేషన్ అందుతలేదు, రేపటి భవిష్యత్ సమాజం మీద క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే దెబ్బ పడుతుందని చెప్పి హైకోర్టు ఆలోచన చేసి ఇవాళ తిట్ల దండకం పెట్టినా చెంప చెల్లు అనిపించినా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. కాబట్టి ఇవాళ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు విద్యార్థి సంఘాలతోటి, అఖిలపక్ష పార్టీలతోటి, బీసీ సంఘాలతోటి చర్చించాలి కదా. చర్చించకుండా దొంగరాత్రి చీకట్లో జీవో నెంబర్ 7 ఎట్లా తీసుకొచ్చారు? జీవో నెంబర్ 7 తీసుకురావడం అంటేనే ఇవాళ పొమ్మనకుండా ఇండైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తున్నామని ప్రకటించడమే. గతంలో కూడా చాలా వరకు కాలేజీలు మూసేసుకున్న పరిస్థితి, విద్యార్థులకు మేము చదువు చెప్పలేమని చెప్పేసి కూడా ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నారు. మరి ఎట్లా, మరి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, వాళ్ళు కూడా జీతాలు ఇచ్చుకోవాలి, కాలేజ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేటు కళాశాల యాజమాన్యాల కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళ డిమాండ్ న్యాయమైనది. ఎందుకంటే స్కూలు విద్యలో, పాఠశాలలో విద్యార్థి జాయిన్ అయినప్పుడే ఫీజు కడుతున్నాడు, అంటే 3 టర్ములో 4 టర్ములో ఫీజు కడుతున్నాడు. ఇప్పుడు కాలేజీలో విద్యార్థి జాయిన్ అయినప్పుడు ఫీజు కట్టకపోతే ప్రభుత్వం ఇస్తుందని చెప్పింది. ఆ ప్రభుత్వము 3 నెలలకోసారో 6 నెలలకోసారో చివరికి సంవత్సరం మొత్తం కోర్సు పూర్తయినాకనే ఇవ్వాలి కదా, ఒక 1 ఇయర్ పూర్తయినాకనే ఇవ్వాలి. అసలు కోర్సు మొత్తం 4 సంవత్సరాలు పూర్తయినా కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆ కళాశాల యాజమాన్యాల్లో చదువు చెప్పేటువంటి టీచర్లకు జీతాలు ఎవడిస్తాడు? అదే బిల్డింగ్ రెంట్ ఎట్ట కడతారు? అదేవిధంగా ల్యాబ్లు ఎట్ట తీసుకొస్తారు? క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి ఇదంతా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఇవాళ పైసలు లేక కాదు ప్రభుత్వం దగ్గర. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం చితికిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. మరి 3,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. ఈ 3,75,000 కోట్ల అప్పు ఎక్కడ పోయింది? అదేవిధంగా ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 72,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. మరి కాంట్రాక్టర్లకు 72,000 కోట్లు చెల్లించినవు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దశల వారీగా 7,500 కోట్లు చెల్లించవచ్చు కదా. 12,50,000 మంది పేద విద్యార్థులు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. ఇవాళ ఫీజు కట్టలేక, కళాశాలలో హాల్ టికెట్ ఇవ్వలేక, నిన్నగాక మొన్న శ్రీ హిందూ కాలేజీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు కదా. అదేవిధంగా వనస్థలిపురంలో ఫీజు కట్టలేక 2 ఇంజనీరింగ్ విద్యార్థులు జొమాటోలో, స్విగ్గీలో పనిచేస్తే నైట్ 11:30కు తాగి వచ్చినటువంటి కారు యాక్సిడెంట్ చేస్తే ఒక దళిత బిడ్డ, బీసీ బిడ్డ చచ్చిపోయారు కదా. ఎంతమంది అంటే తెలంగాణ వచ్చినా కూడా విద్యార్థులే చనిపోవాలి, తెలంగాణ రాకముందు విద్యార్థులే బలిదానాలు చేయాలి. మీరు ముఖ్యమంత్రుల పీఠాల మీద కూర్చొని, ఉప ముఖ్యమంత్రుల పీఠాల మీద కూర్చొని ఇవాళ మా గొంతుకు వస్తారా? ఇది అన్యాయం కదా. గతంలో ముఖ్యమంత్రి చెప్పిండగా నెలకు 18,500 కోట్లు మాత్రమే వస్తున్నాయి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి కూడా ఓ సందర్భంలో చెప్పిండగా, మీరేమో 72,000 కోట్లు కాంట్రాక్టులకు ఇచ్చిందని చెప్తున్నారు. మరి అందుకనే శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరికి ఎంత బడ్జెట్ ఇచ్చారో, ఎవరికి ఎంత ఖర్చు చేశారో, ఏ వర్గాల మీద ఎంత అభివృద్ధి చేశారో ఇవ్వండి. అందుకని మాకు బీసీ సప్లాన్ పెట్టమంటున్నాం. బీసీ సప్లాన్ పెట్టి మా జనాభా దామస్ ప్రకారం రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నిధులు మాకు ఇస్తే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఖర్చు పెట్టుకుంటాం, గురుకులాల నిర్మాణానికి ఖర్చు పెట్టుకుంటాం, ఎడ్యుకేషన్ కోసం, ఉపాధి కోసం ఖర్చు పెట్టుకుంటాం, ఆత్మగౌరవం కోసం ఖర్చు పెట్టుకుంటాం, నాలెడ్జ్ కోసం ఖర్చు పెట్టుకుంటాం. మేనిఫెస్టోలో ప్రతి ఏటా 20,000 కోట్లు అని చెప్పేసి పెట్టారు కదా. ఇప్పుడు 20,000 కోట్లు అని పెట్టారు, మీరు ఇచ్చింది ఎంత? 11,500 కోట్లు. అలా ఖర్చు పెట్టింది ఎంత? 3,000 కోట్లు. అంటే ఇంత మోసం, పచ్చి మోసం కదా. ఇవాళ మొత్తం బడ్జెట్లో 80% నిధులు ఖర్చు పెట్టారు. బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి మీద కూడా 80% నిధులు ఖర్చు పెట్టాలి కదా. మరి నువ్వు ఇచ్చిందే 60% జనాభాకు 3% నిధులు, నువ్వు ఖర్చు పెట్టింది 0.5% నిధులు. ఇట్లా ఖర్చు పెడితే బీసీలు ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నా అభివృద్ధి చెందరు. ఇది ఇంత అన్యాయమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మీరు బీసీలను బలిపీఠం ఎక్కిద్దామని చూస్తున్నారు. బిడ్డ, బీసీలు తలుచుకుంటే నిప్పు లాంటి వాళ్ళు బీసీలు కాలి బూడిదైపోతారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. గతంలో ఈ అంశం మీద చాలా వరకు మంత్రులను కలిశారు, అందరినీ ప్రభుత్వంలో పెద్దలను కూడా కలిసిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పటివరకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఫైనల్గా చెప్పండి, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెంటనే ఫీజుల బకాయిలు తక్షణం విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ సంబంధించిన హైకోర్టులో రేపు సోమవారం నాడు, మళ్ళీ 4వ తారీఖు నాడు మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని మీద ఇలా ప్రత్యేకంగా మేము ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పి స్పష్టమైనటువంటి, విద్యార్థుల దగ్గర ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని చెప్పి జీవో ఇవ్వాలి. ఆ తర్వాత
రాతపూర్వకంగా మేము ఫీజుల బకాయిలు చెల్లిస్తామని హైకోర్టు విశ్వసించే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉండాలి. అట్లా ఉంటేనే నమ్ముతాం. మీరు ఆ విధంగా తీసుకోవాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలంటే ఫస్ట్ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలతోటి చర్చించండి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఈ ఫీజుల బకాయిలు అనేది ఇది సంక్షేమ పథకం కాదు, ఇది మానవ వనరుల మీద పెడుతున్నటువంటి పెట్టుబడి. దీని మీద పెడుతున్నటువంటి ప్రతి పైసా రేపు మానవ వనరులు అభివృద్ధి చెందడానికి, భారతదేశం అగ్రదేశం కావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టిన కాలం నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థులు బెనిఫిట్ అయ్యారు. లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య చదివారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. ఈ రిజల్ట్ను గమనించండి. మీరు పెట్టేటువంటి ఎంగిలి మెతుకులు, రేషన్ బియ్యము, సన్న బియ్యము, ఆసరా పింఛన్లకు సాగిలపడే అడుక్కునే అవసరం ఉండదు. కాబట్టి ఈ విద్యార్థుల మీద పెట్టేటువంటి పెట్టుబడిని మీరు పెట్టుబడి కోణంలో చూడకుండా మానవ వనరుల అభివృద్ధి మీద చేస్తున్నటువంటి ఖర్చుగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో ఈ అంశం మీద చాలా వరకు మంత్రులను కలిసాం, ప్రభుత్వ పెద్దలను కలిసాం, బట్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. మళ్ళీ ఎల్లుండి విచారణలో ప్రభుత్వం బేషరతుగా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తామని చెప్పేసి హైకోర్టుకు చెప్పాలి, లేకపోతే మా కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే బీసీలు చాలా వరకు చదువుకు దూరం అవుతున్నారు. బీసీలను చదువుకు దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు చేయొద్దని చెప్పేసి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పేసి జాజల శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు అజయ్తో సురేష్ తెలుగుల కోసం హైదరాబాద్.